కృష్ణుని యొక్క కీర్తన ఏంటి? బిగ్గరగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కీర్తన చేయడం ద్వారా మన హృదయం అనేది పవిత్రం అవుతుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణ అండ్ హిస్ నేమ్. కృష్ణునికి కృష్ణ నామానికి ఎటువంటి భేదం అనేది లేదు. కృష్ణుడు ఎంత శక్తివంతుడో కృష్ణ నామం కూడా అంతే శక్తివంతమైంది. కాబట్టి మనం కృష్ణనామాన్ని కీర్తించడం అంటే కృష్ణుని సాంగత్యంలో మనము ఉన్నట్టు. అంటే కృష్ణనామాన్ని కీర్తన చేసేటప్పుడు కృష్ణుని బాగా ప్రార్థన అనేది చేయాలి. కృష్ణ నన్ను నీ సేవలో నెలకొల్పుకో, నా హృదయం నుంచి కామం అహంకారం అసూయ ఇట్లాంటి దుర్గుణాలను తొలగించి నీ యొక్క శుద్ధ భక్తి చేసేటటువంటి శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. రూప గోస్వామి ఆయన కీర్తన చేసేటప్పుడు నాకున్న ఒక నాలుక సరిపోవడం లేదు కృష్ణ, కొన్ని లక్షల నాలుకలు కావాలనిపిస్తోంది నీ నామంలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి అని చెప్తున్నాను. అలాగే చెవులతో నీ నామాన్ని విని ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడానికి, ఆ శ్రవణానందాన్ని ఆస్వాదించడానికి నాకు 2 చెవులు సరిపోవడం లేదు, కొన్ని కోట్ల చెవులు నాకు కావాలనిపిస్తుంది కృష్ణ అని ఆయన ప్రార్థన చేస్తుంది. అంటే కృష్ణనామం అనేది అంత మధురమైంది. ఎప్పుడైతే మనము కృష్ణ అని పలుకుతామో, కృష్ణ నామాన్ని వింటామో, అప్పుడు మన హృదయం అనేది పవిత్రమవుతుంది. పవిత్రమైన హృదయం కలిగి ఉన్నప్పుడు మనము పవిత్రమైన కార్యాలు చేయగలుగుతాం. శ్రద్ధతో మంత్రం వినడం ద్వారా మనసు నియంత్రణలో ఉంటుంది, చెడు ఆలోచనలు రావు. అప్పుడు మనము పవిత్రమైన హృదయం కలిగి ఉన్నప్పుడు మనం చేసే కార్యాలు కూడా పవిత్రంగా ఉంటాయి. అప్పుడు మనము ప్రశాంతంగా ఆనందంగా జీవించగలుగుతాం. చెడు కార్యాలు